వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని అందిస్తూ ఉంది. టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా పొందవచ్చు. ఆన్లైన్కి సంబంధించి ఆఫ్లైన్కి సంబంధించి మా ఇన్స్టిట్యూట్ అడ్రస్ నారాయణగూడ మెట్రో స్టేషన్, హైదరాబాద్, పిల్లర్ నెంబర్ 1171 దగ్గర ఉంటుంది. మీరు ఆఫ్లైన్లో ఈఓ, సిడిపిఓ గ్రూప్స్కి సంబంధించినటువంటి ఇతర పోటీ పరీక్షల కోచింగ్స్ తీసుకోవాలని అనుకుంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సో మనం కరెంట్ అఫైర్స్కి సంబంధించి 2022 కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తూ ఉన్నాం. ఇందులో లేటెస్ట్ ఇష్యూస్తో పాటు ఈ ఇయర్కి సంబంధించినటువంటి ప్రీవియస్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్ని కూడా నేర్చుకోవడం జరుగుతూ ఉంది. సో మొత్తం ఇయర్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది ఎగ్జామ్లో కీలకంగా ఉంటుంది కాబట్టి మేజర్ ఇష్యూస్ని మీకు ఈ కరెంట్ అఫైర్స్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. సో మరి ప్రతి పోటీ పరీక్షకి సంబంధించి ఈ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇండియా లేటెస్ట్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్కి సంబంధించినటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూస్ని అడుగుతూ ఉన్నారు కాబట్టి వీటిని మనం చాలా క్లియర్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఈ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మరి 2022కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో ఈరోజు మనం దేనిని గురించి డిస్కస్ చేద్దాము అని అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి డిస్కస్ చేద్దాం. ఏమంటున్నామనండి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అని అంటున్నాం. సో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది మనం ఏమని పిలుస్తూ ఉన్నాం దీన్ని అని అంటే ఎస్సీఓ అని చెప్పేసి కూడా పిలుస్తూ ఉన్నాం, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో మరి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి ఎందుకు కరెంట్ అఫైర్స్లో నేర్చుకోవాల్సి ఉంటుంది, ఇది ఎగ్జామ్లో ఎక్కడ బిట్ రావడానికి అవకాశం ఉంటుంది అని అంటే మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే ఇంటర్నేషనల్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇగో ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి కూటమి అప్డేట్స్, గ్రూప్ అప్డేట్స్. సో ఇది ఒక రాజకీయ, ఆర్థిక, భద్రత, సహకారం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి. ఏ కూటమి అని అంటున్నాం? సో ఇది రాజకీయ, ఆర్థిక, భద్రత, ఇతర సహకారాల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి కూటమి. సో ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కూటమి రాజకీయ, పొలిటికల్, ఎకనామికల్, సెక్యూరిటీ అండ్ అదర్ కోఆపరేషన్స్కి సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కూటమి సమావేశం అనేది సెప్టెంబర్ 15, 16వ తేదీలలో ఎక్కడ జరిగింది అని అంటే ఉజ్బెకిస్తాన్లో జరిగింది అని అంటున్నాం. ఎక్కడ జరిగింది అని అంటున్నాం? ఉజ్బెకిస్తాన్లో జరిగింది. ఎక్కడ? ఉజ్బెకిస్తాన్లో జరిగింది అని అంటున్నాం. సో ఈ ఉజ్బెకిస్తాన్లో జరిగినటువంటి ఈ సమావేశం ఏ ప్రాంతంలో జరిగింది అని అంటే సమర్కాండ్ అనేటువంటి ప్రాంతంలో జరిగింది. ఎక్కడ? ఉజ్బెకిస్తాన్ సమర్కాండ్లో ఎస్సీఓ 2022 సమావేశం జరిగింది అని గుర్తుంచుకోవాలి. సో ఇటీవల జరిగినటువంటి ఎస్సీఓ ప్రధాన నేతల సమావేశానికి ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అని అడిగితే మనం చెప్పాల్సింది ఏంటి అని అంటే ఉజ్బెకిస్తాన్ సమర్కాండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇది ఎస్సీఓకి సంబంధించినటువంటి ఏ నేతల సమావేశం అని అంటున్నాం? ప్రధాన నేతల సమావేశం అని అంటున్నాం. సో ఈ ప్రధాన నేతల సమావేశం అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. కూటములకి సంబంధించి, గ్రూప్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో ఉంటాయి. మీరు ఎనీ క్వశ్చన్ పేపర్ తీసి చూసినట్లయితే ఇగో ఇలాంటి ఎస్సీఓ, G20, G7, బ్రిక్స్, బీమ్స్టెక్, సార్క్, సో ఇలాంటి కూటమిలకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత్ ఎస్సీఓలో సభ్యదేశం కాబట్టి ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దీనిపైన ఎలాంటి బిట్స్ వస్తాయి అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. సో ఇప్పుడు ప్రధాన నేతల సమావేశం అని అంటున్నాం, ఉజ్బెకిస్తాన్ సమర్కాండ్లో జరిగింది అని అంటున్నాం. ఈ సమర్కాండ్లో జరిగినటువంటి సమావేశానికి సంబంధించి భారతదేశం నుంచి ఎవరు హాజరయ్యారు అని అంటే ప్రధానమంత్రి మోడీ గారు హాజరు కావడం జరిగింది. ఎవరు అని అంటున్నాం? ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు హాజరయ్యారు. ఎప్పుడు జరిగింది ఈ సమావేశం అని అంటున్నాం? సెప్టెంబర్ 15th and 16th జరిగింది అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇదే ఎస్సీఓకి సంబంధించినటువంటి సమావేశం అని అంటున్నాం.
సో మరి ఈ సమావేశంలో ఏ అంశాలను గురించి మాట్లాడడం జరిగింది అని అంటే టెర్రరిజం గురించి మాట్లాడడం జరిగింది, టెర్రరిజం ఫండింగ్ గురించి మాట్లాడడం జరిగింది, అలాగే రోడ్ ట్రాన్సిట్ గురించి మాట్లాడడం జరిగింది. ఏవైతే ఎస్సీఓ సభ్య దేశాలు ఉన్నాయో వాటిని గురించి కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఈ సభ్య దేశాలలో రోడ్ ట్రాన్సిట్, రోడ్ పర్మిషన్ అనేది ఇవ్వాలి సభ్య దేశాలకి సంబంధించి ట్రాన్స్పోర్టేషన్ గురించి అని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ గారు ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది ఈ సమావేశంలో భారతదేశం తరపున హాజరైనటువంటి సందర్భంలో. సో ఇప్పుడు ఈ ఎస్సీఓకి సంబంధించి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఇవి లేటెస్ట్గా జరిగినటువంటి అంశాలు. ఇక దీంతో పాటు ఇప్పుడు ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఏ దేశం అధ్యక్షత వహించింది అని అన్నాం, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షత వహించింది. సో ఈ సమావేశం సమర్ఖండ్లో జరిగింది. ఇది ఏ సమావేశం? 2022వ సమావేశం. ఎప్పటిది అని అంటున్నాం? 2022. సో మరి ఈ సమావేశం ఇది ఎన్నవ సమావేశం అని అంటే 22 సమావేశం. ఎన్నవ సమావేశం అని అంటున్నాం? 22 మీటింగ్ ఆఫ్ ఎస్ఈఓ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. మీటింగ్ ఆఫ్ ఎస్సీఓ, ఓకేనా, షాంఘై కోఆపరేషన్ మీటింగ్. సో ఈ షాంఘై కోఆపరేషన్కి సంబంధించి 2022లో అధ్యక్షత వహించిన దేశం అని చెప్పేసి అడిగితే మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి 2023లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ఏ దేశం అధ్యక్షత వహించబోతుంది అని అడుగుతారు. అప్పుడు మన దేశమేనండి. భారత్ అనేది ఏం చేస్తూ ఉంది అని అంటే 2023లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి అధ్యక్షత బాధ్యతలను తీసుకోవడం జరిగింది. సో ఎవరు అని అంటున్నాం? ప్రెసిడెంట్గా ఎవరు ఉండబోతున్నారు ఈ కూటమికి? 2023లో భారత్ అనేది ఉండబోతా ఉంది. ఏ కూటమికి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో నిన్న ఈ సెప్టెంబర్ 16న మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ అధ్యక్షత బాధ్యతలను ఎవరికి అప్పచెప్పడం జరిగింది అని అంటే ఇండియాకి అప్పచెప్పడం జరిగింది. ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి 2023లో జరిగేటువంటి ప్రతి మీటింగ్కి కూడా ఎవరు అధ్యక్షత బాధ్యతలను చేపడతారు అని అంటే భారత్ చేపడుతుంది. ఇక ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి ప్రధాన నేతల మీటింగ్ అనేది ఎక్కడ జరుగుతుంది అని అంటే భారత్లోని న్యూఢిల్లీలో జరుగుతుంది అని చెప్పేసి కూడా గుర్తుంచుకోవాలి. ఇది వచ్చే ఏడాది. సో దీని మీద క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది అని అంటున్నా. ఎలా అడగవచ్చు అని అంటే ఎస్ఈఓ మీటింగ్ అనేది ఎక్కడ జరగబోతుంది 2023లో అని అంటే భారత్లో జరగబోతా ఉంది. మరి 2022లో ఎక్కడ జరిగింది అని అంటే ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్లో జరిగింది అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది మీటింగ్స్ని కండక్ట్ చేస్తూ ఉంది. మరి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి కూడా ఈసారి క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. సో క్వశ్చన్ అనేది అలా వస్తే ఎస్సీఓలో సభ్య దేశాలు ఎన్ని, ఇది క్వశ్చన్, ఇంతే. మరి సభ్య దేశాలు ఎన్ని అన్నప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్పాల్సి ఉంటుంది అని అంటే ఇప్పుడు 9 సభ్య దేశాలు ఉన్నాయి. ఎన్ని అని అంటున్నాం? 9 సభ్య దేశాలు ఎస్సీఓలో ఉన్నాయి. 9వ సభ్య దేశంగా ఏది చేరింది అని అంటాడు అంటే అప్పుడు మనం ఆన్సర్ ఏం చేయాలి? ఇరాన్ అనేది ఇటీవల ఎస్సీఓలో, ఇటీవల అంటే 2022 ఉజ్బెకిస్తాన్ సమర్ఖండ్ సమావేశంలో ఇరాన్ అనేది ఎస్సీఓలో 9వ సభ్య దేశంగా చేరింది అని అంటున్నాం. సార్ ఇది ఫైన్. మరి రిమైనింగ్ 8 సభ్య దేశాలు ఏంటి సార్ అని అంటే నేను చాలా సింపుల్గా చెప్తా, చాలా ఈజీగా గుర్తుండేటట్టు చెప్తా. ఒక్కసారి చూడండి. సో ఏమంటున్నాము అని అంటే మనం సభ్య దేశాల గురించి మాట్లాడుతున్నాం. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించి ఏమంటున్నాం? సభ్య దేశాలు. మరి ఈ సభ్య దేశాలు ఎన్ని ఉన్నాయి అని అంటున్నాం? ఇప్పుడు 9 అని అంటున్నాం. ఈ 9లో కొత్తగా చేరినటువంటి 9వ దేశంగా దేన్ని చెప్తా ఉన్నాం? ఇరాన్ని చెప్తా ఉన్నాం. ఓకేనా? ఇక రిమైనింగ్ 8 సభ్య దేశాలు రావాలి. ఈ 8 సభ్య దేశాలకి సంబంధించి కూడా నేను ఒకసారి మీకు క్లారిటీ ఇచ్చేస్తాను. ఇక్కడ ఏమంటున్నాము అని అంటే 1 2 అక్షరాల పేర్లతో తెలుగులో 2 దేశాలు ఉన్నాయండి. అది 1 చైనా, 2 రష్యా. ఓకేనా? 2 దేశాలు వచ్చేసినాయి. ఇవి 2 అక్షరాల పేరుతో ఉన్నటువంటి కంట్రీస్. మూడోది ఏమంటున్నాము అని అంటే మన పేరు రాసుకోండి, ఇండియా అనేది ఉంది. ఇప్పుడు కొత్తగా చేరింది ఏంటి అని అంటే ఇరాన్ అని గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక్కడికి ఎన్ని అయ్యాయి? 4 అయ్యాయి. ఇరాన్తో కలిపి 4 అయ్యాయి. సో ఇక నెక్స్ట్ 4 ఇరాన్ ఇక్కడ మళ్ళీ రాస్తా ఉన్నాను. నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని దేశాలు ఉంటాయి? ఇంకా 9 సభ్య దేశాలు అంటే 5 సభ్య దేశాలు ఇంకా కావాలి. ఈ 5 సభ్య దేశాలు కూడా ఎలా ఎండ్ అవుతాయి వాటి పేర్లు అని అంటే స్థాన్ అనేటువంటి పేరుతో ఎండ్ అవుతాయి.
సో 5 సభ్య దేశాలు కూడా చెప్తాను, రిమైనింగ్ 5 సభ్య దేశాలు. 5వ దేశంగా దేన్ని చెప్తా ఉన్నానంటే పాకిస్తాన్ అని అంటా ఉన్నాం. 6వ సభ్య దేశం కజకిస్తాన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. 7వ సభ్య దేశం కిర్గిస్తాన్. 8వ సభ్య దేశం తజకిస్తాన్. 9వ సభ్య దేశం ఉజ్బెకిస్తాన్. ఇగో ఈ ఉజ్బెకిస్తాన్లోనే 2022 SCO సమావేశం అనేది జరిగింది. సో ఇలా స్థాన్ అనేటువంటి పదాలతో ఎండ్ అవుతున్నటువంటి దేశాలు 5 అని అంటున్నాం. అలాగే 2 అక్షరాల పేరుతో ఉన్నటువంటి దేశాలు 2 అని అంటున్నాం. 3 అక్షరాల పేరుతో ఉన్నటువంటి దేశాలు 2 అని అంటున్నాం. సో ఇలా ఇండియా, ఇరాన్, చైనా, రష్యా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ ఇలా ఈ 9 దేశాలు అనేవి ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్నాయి అని చెప్పేసి మనం గుర్తించాల్సి ఉంటుంది. సో మరి ఇలా ఉన్నటువంటి ఈ SCOకి సంబంధించి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ అని అంటే, ఇగో ఇది మొదటిసారి 1996లో ఫామ్ అయిందండి. ఏమంటున్నాం? 1996లో ఫామ్ అయింది. దీని మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది అని అంటే 2001లో జరిగిందండి. సో 2001 ఎక్కడ జరిగింది అని అంటే షాంఘైలో జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? చైనాకి సంబంధించినటువంటి షాంఘైలో జరిగింది అని అంటున్నాం. ఇలా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఏర్పడడం జరిగింది. మరి భారత్ ఇందులో సభ్యదేశంగా ఎప్పుడు మారింది సార్, ఎప్పుడు చేరింది అని అంటే 2017లో చేరిందండి. ఎప్పుడు చేరింది అని అంటున్నాం? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఇండియా సభ్యదేశంగా చేరినటువంటి ఇయర్ ఏంటి అని అంటే 2017 అని అంటున్నాం. మరి భారతదేశం 2023కి సంబంధించి ఇప్పుడు అధ్యక్షత బాధ్యతలను షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది అప్పచెప్పడం జరిగింది. మరి ఇలా ఇంతకుముందు ఏమైనా భారత్ దీనికి ప్రాతినిధ్యం వహించింది అని అంటే లేదు. సో ఇది మొదటిసారి భారత్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి ప్రెసిడెన్సీ బాధ్యతలను నిర్వహించబోతా ఉంది. సో మరి భారత్తో పాటు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చేరినటువంటి మరొక దేశం ఏంటి అని అంటే పాకిస్తాన్, ఇండియా రెండూ కూడా ఎప్పుడు అని అంటే 2017లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో చేరాయి. అయితే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి అబ్జర్వ్ కంట్రీస్ 3 ఉన్నాయండి. సో ఇవన్నీ కూడా సభ్యదేశాలు. అలాగే పరిశీలక హోదాలో 3 సభ్యదేశాలు ఉన్నాయి. వాటిని ఏంటి అని అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలగాలి. ఏమంటున్నాం? పరిశీలక హోదాలో ఉన్నటువంటి దేశాలు అని అంటున్నాం. ఒకటేంటి? మంగోలియా. రెండోది ఏమంటున్నాం? బెలారస్. మూడోది ఏమంటున్నాం? ఆఫ్ఘనిస్తాన్. సో ఇలా ఈ 3 దేశాలు కూడా ఏంటి అని అంటే పరిశీలక హోదాలో ఉన్నటువంటి అబ్జర్వర్ కంట్రీస్గా ఉన్నటువంటి దేశాలుగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇగో ఇది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి అంశం. దీన్ని చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. భారత్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్తో పాటు 2023లో G20కి కూడా ప్రెసిడెంట్ కంట్రీగా ఉండబోతా ఉంది. ఈ అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. 2023లో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కూటములకి భారత్ అనేది అధ్యక్షత వహించింది అని అంటే 1 G20, 2 SCO అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో ఇలా ఈ టాపిక్ని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ 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 ఇంపార్టెంట్. సో దీని తర్వాత మనం మరొక అంశం గురించి మాట్లాడదాం. మరొక అంశం ఏంటి అని అంటే మియావాకీ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. సో ఏమంటున్నాం? మియావాకీ కాన్సెప్ట్ అని అంటున్నాం. సో ఆ కాన్సెప్ట్ గురించి మాట్లాడదాం. సో ఇది ఇప్పుడు అకిరా మియావాకీ అని అంటున్నాం. అకిరా మియావాకీ. సో ఈ అకిరా మియావాకీ ఎవరు అని అంటే ఈయన జపాన్కి సంబంధించినటువంటి వృక్ష శాస్త్రజ్ఞుడు అని అంటున్నాం. ఏమంటున్నాం? వృక్ష శాస్త్రజ్ఞుడు అని అంటున్నాం. సో మరి ఇతనికి సంబంధించి ఏముంది అని అంటే ఒకసారి చెప్తాను. సో ఈ జపాన్కి సంబంధించినటువంటి వృక్ష శాస్త్రజ్ఞుని ఇప్పుడు ప్రపంచం అంతా ఫాలో అవుతూ ఉంది. ఆ కాన్సెప్ట్ని ఏమని అంటున్నాము అని అంటే
అకిరా మియావాకి అని అంటున్నాం. ఇగో ఈయన అనుసరించిన పద్ధతినే మియావాకి పద్ధతి అని అంటున్నాం. సో మై విలేజ్ మై ఫారెస్ట్ కాన్సెప్ట్ తోటి ఇటీవల పంజాబ్లో ఎక్కడ అనంటే ఫాజిల్కా అనేటువంటి జిల్లాలో ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎక్కడ అని అంటున్నాం? పంజాబ్లోని ఫాజిల్కా అనేటువంటి జిల్లాలో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ కార్యక్రమం పేరమే ఏమని అంటున్నాం? ఇక్కడ చేపట్టింది మై విలేజ్ మై ఫారెస్ట్ అనేటువంటిది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఈ మై విలేజ్ మై ఫారెస్ట్ అని వచ్చింది కాబట్టి ఈ అంశం మనకి ఎక్కడ ఉపయోగపడుతుంది అని అంటే ఎన్విరాన్మెంట్ కాన్సెప్ట్లో ఉపయోగపడుతుంది అండి. ఎన్విరాన్మెంట్కి సంబంధించి పేపర్ 1 ఏదైతే ఉందో ఈ పేపర్ 1లో ఎన్విరాన్మెంట్ అనేటువంటి కాన్సెప్ట్ 4th టాపిక్లో అడగడం జరుగుతూ ఉంది ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇటీవల పంజాబ్ ఫాజిల్కా జిల్లాలో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. అది మై విలేజ్ మై ఫారెస్ట్ అని అంటున్నాం. ఇక్కడ చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో ఏం చేసిర్రు అని అంటే తక్కువ ప్రాంతంలో చాలా ఎక్కువ మొత్తంలో చెట్లని పెంచడం జరిగింది, మొక్కల్ని పెంచడం జరిగింది. ఇలా పెంచి ట్రెండ్ సెట్టర్గా నిలిచినటువంటి జిల్లానే ఈ పంజాబ్ ఫాజిల్కా జిల్లా. సో ఈ జిల్లాలో మరి తక్కువ మొత్తంలో తక్కువ సమయంలో ఎక్కువ చెట్లను పెంచేందుకు వారు వినియోగించినటువంటి పద్ధతి, వారు తీసుకున్న పద్ధతే ఈ మియావాకి అనేటువంటి పద్ధతి. సో ఈ మియావాకి అనే ఎవరు అని అంటున్నాం? జపాన్కి సంబంధించిన వృక్ష శాస్త్రజ్ఞుడు అని అంటున్నాం. సో ఈయన కాన్సెప్ట్ ఏంటి అని అంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాలలో ప్రపంచవ్యాప్తంగా కూడా పట్టణ ప్రాంతాలలో చాలా సులువుగా అడవులను పెంచేందుకోసం మియావాకి కాన్సెప్ట్ని తీసుకుంటా ఉన్నారు. సో ఇలా ఫాజిల్కా జిల్లాలో మియావాకి కాన్సెప్ట్ని తీసుకున్నారు. సో దీన్ని నేను తెలంగాణకి కనెక్ట్ చేసి చెప్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఉందో హరితహారం అనేటువంటి కార్యక్రమం. సో ఈ హరితహారం అనేటువంటి కార్యక్రమంలో కూడా పట్టణ ప్రాంతాలలో తెలంగాణలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొత్తంలో అడవులను పెంచేందుకు ఈ ఏదైతే మియావాకి అనేటువంటి పద్ధతి ఉందో ఈ పద్ధతిని తీసుకుంటా ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో ఏ కార్యక్రమంలో మియావాకి పద్ధతిని అనుసరిస్తున్నారు అని అంటే హరితహారం అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. మియావాకి పద్ధతి ద్వారా ఎక్కడ ఎక్కువ ప్రాంతాలలో చెట్లను పెంచుతూ ఉన్నారు అని అంటే పట్టణాలలో ఈ ప్రోగ్రామ్ని ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా ఈ మియావాకి అనేది ఇటీవల పంజాబ్ ఫాజిల్కాలో ట్రెండ్ సెటర్గా మారింది మై విలేజ్ మై ఫారెస్ట్ కాన్సెప్ట్లో. సో దీనికి సంబంధించి వీరు అనుసరించిన పద్ధతే మియావాకి పద్ధతి అని అంటున్నాం. ఇక ఈ మియావాకి కాన్సెప్ట్లో ఏంటి అని అంటే మొత్తం ఒక అడవిని పెంచాలి అని అంటే 20 నుంచి 30 సంవత్సరాలు సరిపోతుంది అని చెప్తా ఉన్నారు. ఒక అడవి ఎన్ని రెట్ల వేగంతో పెరుగుతుంది అని అంటే 10 రెట్ల వేగంతో పెరుగుతుంది. వేగం ఇది అడవిని పెంచేందుకు 30 రెట్ల వేగంతో 30 రెట్ల దట్టంగా ఉంటుంది, అంటే చాలా తిగ్గా ఉంటుంది. అలాగే 100 రెట్లు జీవా వైవిధ్యాన్ని ఇస్తుంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. జీవా వైవిధ్యం బయోడైవర్సిటీ అనేది కవర్ అవుతుంది అని చెప్తా ఉన్నారు. ఏ కాన్సెప్ట్లో ఇదంతా సాధ్యమవుతుంది? మియావాకి కాన్సెప్ట్లో ఇదంతా సాధ్యమవుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. బేసిక్గా ట్రెడిషనల్ వేలో మన దగ్గర పెరిగినటువంటి అడవులు ఎంత కాలంలో పెరుగుతాయి అని అంటే మినిమం 200 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాలు టైం తీసుకుంటుందండి. సో ఇలాంటి అడవుల్ని పెంచడానికి ఈ అకిరా మియావాకి కాన్సెప్ట్లో 20 నుంచి 30 సంవత్సరాలు పడుతుంది అని అంటున్నారు. సో ఆ 20 నుంచి 30 సంవత్సరాలలో అడవులు వేగంగా పెరగడానికి 10 రెట్లు ఉంటవి, ఇంకా దట్టంగా 30 రెట్లు ఉంటవి, జీవ వైవిధ్యం 100 రెట్లు కల్పిస్తాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది ఈ మియావాకీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. దీన్ని మన స్టేట్కి కూడా ఇంటర్లింక్ చేసుకోవడం జరిగింది. సో తెలంగాణలో ఈ మియావాకీ కాన్సెప్ట్ ఏ కార్యక్రమంలో వాడారు అని అంటే హరితహారం అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకోసము అని అంటే పట్టణ ప్రాంతాలలో వేగంగా అడవులను విస్తరించేందుకు పెంచేందుకు ఈ కాన్సెప్ట్ని వాడుతూ ఉన్నారు. ఇటీవల ఇది ఎక్కడ ట్రెండ్ సెటర్ అయిందనంటే పంజాబ్లోని ఫాజిల్కా జిల్లాలో. ఏ కార్యక్రమంలో అనంటే మై విలేజ్ మై ఫారెస్ట్. సో ఇలా ఈ టాపిక్ని మనం అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక నెక్స్ట్ ఈ టాపిక్ తర్వాత మనం మరొక అంశం ఏంటి అని అంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ గురించి మాట్లాడదాం. ఏమంటున్నాం? గ్లోబల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ అని అంటున్నాం. గ్లోబల్
ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్. ఏమంటున్నాం? స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ అని అంటున్నాం. ఇటీవల ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ని ఎవరు ప్రారంభించారు అని మళ్ళీ ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టాపిక్లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మనం ఏం చెప్పాలి అని అంటే, భారత్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్కి సంబంధించినటువంటి శాఖ, అలాగే యుఎన్డిపి యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అలాగే ది ఎనర్జీ రిసోర్సెస్ ప్రోగ్రామ్ వారు కలిసి దీన్ని ప్రారంభించడం జరిగింది. ఎవరు అని అంటున్నాం? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్. సో దీనికి సంబంధించి భారతదేశంలో ఈ మంత్రిత్వ శాఖ ఉంది, ఈ మంత్రిత్వ శాఖ, అలాగే యుఎన్డిపి, అలాగే ది ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించినటువంటి వారు కలిసి ప్రారంభించిన ప్రోగ్రామే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ అని అంటున్నాం. సో ఇక్కడ ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ కంటే ముందు స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్స్కి సంబంధించి గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే 1992లో రియో సదస్సులో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే ఏంటి అని అంటే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీకి సంబంధించి. ఎప్పుడు అని అంటున్నాం? 1992లో. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుంది? ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేయబోతున్నారు అని అంటే భారతదేశంలో జీవవైవిధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడబోతా ఉన్నారు. ఎలా కాపాడుతారు అని అంటే శుష్క ప్రాంతాలు అని అంటాం, అంటే కరువు ప్రాంతాలు, శుష్క ప్రాంతాలు, అలాగే భారతదేశంలో తీర ప్రాంతాలు, వీటితో పాటు భారతదేశ ఈశాన్యంలో ఉన్నటువంటి హిల్స్ ప్రాంతాలు, హిల్స్ స్టేషన్స్ లాంటి ప్రాంతాలలో ఏం చేయబోతున్నారు అని అంటే జీవవైవిధ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇలా చర్యలను తీసుకునేందుకు ఏ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు అని అంటున్నాం? గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ స్మాల్ గ్రాంట్స్ ప్రోగ్రామ్. ఎవరు ప్రారంభించారు అని అంటున్నాం? మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజెస్, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ది ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించినటువంటి వారు కలిసి ఈ ప్రోగ్రామ్ని ప్రారంభించారు. మరి భారతదేశంలో పర్యావరణాన్ని ఎక్కడెక్కడ వీళ్ళు డెవలప్ చేయాలనుకుంటున్నారు? శుష్క ప్రాంతాలు, తీర ప్రాంతాలు, ఈశాన్యంలో ఉన్నటువంటి కొండ ప్రాంతాలు. సో ఈ గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ అనేటువంటిది ఎప్పుడు స్టార్ట్ అయింది? 1992లో రియో సదస్సులో ఈ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇది భారత్లో ప్రారంభించారా లేదా ఇటీవల దీన్ని అని అంటే ప్రారంభించారు. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, క్లైమేట్ చేంజెస్, అలాగే యుఎన్డిపి, అలాగే ది ఎనర్జీ రిసోర్సెస్. ఈ అంశాలను మనం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇగో ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అంశం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం మాట్లాడదాం. ఆ అంశం ఏంటి అని అంటే భారత్ సౌదీ సంబంధాలను గురించి మాట్లాడదాం. ఏ దేశం అని అంటున్నాం? భారత్ సౌదీ. సో ఈ భారత్ సౌదీకి సంబంధించినటువంటి సంబంధాలను గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఇది ఎగ్జామ్లో ఎక్కడ వస్తుంది సార్? ఇది నేర్చుకోవాలా, నేర్చుకోకూడదా, అసలు ఇది వినాలా, వినకూడదా అంటే వినాలి. ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో? ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అంటున్నాం. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో భారత్ సౌదీ సంబంధాలు, రిలేషన్స్ బిట్వీన్ ద ఇండియా అండ్ సౌదీ అరేబియా అని అంటున్నాం. సో ఈ ఇరు దేశాల మధ్యన లేటెస్ట్ అప్డేట్ ఏంటి అని అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి బృందం ఎక్కడ పర్యటిస్తూ ఉంది అని అంటే సౌదీ అరేబియాలో పర్యటించడం జరిగింది. విదేశీ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి బృందం ఎక్కడ పర్యటించింది అని అంటున్నాం? సౌదీ అరేబియాలో పర్యటించింది. ఎందుకు సార్ సడన్గా ఇక్కడ పర్యటించింది అని అంటే భారత్ నుంచి నుపూర్ శర్మ అనేటువంటి బీజేపీ లీడర్ మహమ్మద్ ప్రవక్త పైన చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత ఆ అంశాన్ని సౌదీ అరేబియా అనేది తీవ్రంగా ఖండించడం జరిగింది. ఇది భారత్కి సంబంధించి ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక అంశాలను ప్రభావితం చేస్తుంది అని చెప్పేసి మన దేశం నుంచి ఎవరైతే విదేశీ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి బృందం ఉందో వీరు వెళ్ళి సౌదీ రాజుని కలవడం జరిగింది. సో మరి ఈ సౌదీ రాజుకి సంబంధించి ఫైజల్ బిన్ ఫర్వాన్ అనేటువంటి రాజును కలిశారు. ఎవరు అని అంటున్నాం? ఫైజల్ బిన్ ఫర్వాన్ అని చెప్పేసి అంటా ఉన్నాం. సో ఈ ఫైజల్ బిన్ ఫర్వాన్ అనేటువంటి రాజుతో సమావేశం అయ్యారు. ఎవరయ్యారు? భారతదేశం నుంచి వెళ్ళినటువంటి వారు సమావేశం జరపడం జరిగింది. మరి ఇలా భారత్కి సౌదీ అరేబియాకి ఇవే మొదటి సంబంధాల
ఇరు దేశాల మధ్యన ద్వైపాక్షికంగా అని అంటే కాదండి. సో భారతదేశానికి సౌదీ అరేబియా అనేది అతిపెద్ద అంటే 4వ వాణిజ్య దేశం అని అంటున్నాం. బిజినెస్ పరంగా మనకు 4వ ప్రయారిటీ కలిగినదే సౌదీ అరేబియా. సో మరి ఈ సౌదీ అరేబియాకి సంబంధించి ఇంకా ఏంటి అని అంటే భారత్ అలాగే ఈ అరేబియా దేశాలకు సంబంధించి మంచి సంబంధాలు ఉన్నాయి. కోవిడ్-19 టైంలో ఈ దేశానికి సంబంధించి భారత్ నుంచి 4.5 మిలియన్స్ అంటే 45 లక్షల కోవిషీల్డ్ వ్యాక్సిన్లను పంపడం జరిగిందండి. మన దేశం నుంచి ఇక్కడికి కోవిషీల్డ్ వ్యాక్సిన్లను పంపడం జరిగింది అని అంటున్నాం. ఇలా భారత్ సౌదీ సంబంధాలు అనేవి స్ట్రాంగ్గా ఉన్నాయి. సో మరి ఇప్పుడు ఈ దేశంలో పర్యటిస్తున్నటువంటి బృందం ఏదైతే ఉందో ఇది సౌదీ భారత్కి సంబంధించి వ్యూహాత్మక భాగస్వామ్య మండలికి సంబంధించినటువంటి సమావేశాన్ని జరిపింది అని అంటున్నాం. ఏ సమావేశాన్ని జరిపింది సౌదీతో? వ్యూహాత్మక భాగస్వామ్య మండలి సమావేశం. అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారు అని అంటే స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్కి సంబంధించి కౌన్సిల్ మీటింగ్ అని అంటున్నాం. సో ఇలా ఈ మీటింగ్స్ అలాగే దీనికి సంబంధించి మాట్లాడడం జరిగింది. ఇగో మనకి స్ట్రాటజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సౌదీతో 2 కమిటీస్ ఉన్నాయండి. ఒకటి వచ్చి ఆర్థికపరమైనటువంటి కమిటీ, మరొకటి వచ్చి సాంస్కృతిక సామాజిక కమిటీ అని అంటున్నాం. స్ట్రాటజీ పాయింట్ ఆఫ్ వ్యూలో సౌదీతో ఎన్ని కమిటీలు మనకు ఫామ్ అయి ఉన్నాయి అని అంటున్నాం. ఒకటి వచ్చి ఆర్థికపరమైనటువంటి కమిటీ అని అంటున్నాం. రెండోది వచ్చి ఏమంటున్నాము అని అంటే సాంస్కృతిక సామాజిక కమిటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాం. సో ఇలా 2 కమిటీలకి సంబంధించి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మన దేశం నుంచి వెళ్ళినటువంటి ప్రతినిధుల బృందం ఈ సౌదీ దేశంతో చర్చలు జరిపింది. వాణిజ్యాన్ని కాపాడుకోవడం, సామాజిక అంశాలను పెంపొందించుకోవడం, సాంస్కృతిక పరమైనటువంటి అంశాలపైన మరింత క్లారిటీని కలిగి ఉండడం అనేటువంటి అంశాలను ఈ ఇరు దేశాల మధ్యన చర్చించడం జరిగింది. సో ఇటీవల సౌదీలో భారత ఏ బృందం పర్యటించింది అని అంటే విదేశాంగ మంత్రిత్వ శాఖకి సంబంధించిన బృందం. సో ఇది ఏ అంశాలపైన చర్చించింది అని అంటే సామాజిక, సాంస్కృతిక, ఆర్థికపరమైనటువంటి అంశాలపైన చర్చించడం జరిగింది. సో మరి సౌదీ అనేది భారత్కి ఎన్నవ వాణిజ్య దేశంగా ఉంది అని అంటే 4వ వాణిజ్య దేశంగా ఉంది అని చెప్పేసి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక దీని తర్వాత మనం మరొక అంశం మాట్లాడదాం. అదే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అని అంటున్నాం. ఏమంటున్నాం? ప్రధానమంత్రి ఆవాస్ యోజన. ప్రధానమంత్రి ఆవాస్ యోజన. సో ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అనేది మనం ఏమంటున్నాము అంటే ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన జీ అని అంటున్నాం. గ్రామీణానికి సంబంధించింది. ఎందుకు సార్ దీన్ని ఎందుకు మాట్లాడాలి అని అంటే ఫస్ట్ ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్తా. 2016లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. ఎప్పుడు స్టార్ట్ చేసిర్రు అని అంటే ఏప్రిల్ 1న స్టార్ట్ చేసినారు అని అంటున్నాం. ఏ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసినారు? ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అని అంటున్నాం. ఈ ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజనకి సంబంధించి ఎప్పుడు వచ్చింది ఇది అని అంటే 2016 ఏప్రిల్ 1న. ఎవరు ప్రారంభించారు అంటే పిఎం మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు నివసిస్తూ ఉన్నారో పేదరికంలో ఉండి ఇళ్ళ సౌకర్యం లేనటువంటి వారు ఉన్నారో వారికి 2.95 కోట్ల ఇళ్లను నిర్మించి ఇవ్వాలనేది ఈ పథకం యొక్క లక్ష్యం. ఎప్పటి వరకు నిర్మించి ఇవ్వాలి? 2022 అంటే ఈ ఇయర్లో ఇంకో 2-3 నెలలలో కంప్లీట్ చేయాలి. కానీ కోవిడ్ వచ్చిన నేపథ్యంలో ఈ ఇళ్ల నిర్మాణాన్ని 2024 కల్లా పూర్తి చేయాలి అని చెప్పేసి కేంద్రం గడువును పెంచిందండి. ఏం చేసింది? 2 సంవత్సరాల గడువును ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చింది ఈ గడువును అని అంటే రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. రాష్ట్రాలకు ఇస్తూ ఇప్పుడు ఒక 4 రాష్ట్రాలు బాగా వెనకబడి ఉన్నాయి. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ఇవి పూర్తి చేసేలా లేవు అని చెప్పేసి ఎవరు మాట్లాడారు అని అంటే ఇటీవల ఎవరు అని అంటే పంచాయతీరాజ్ మినిస్ట్రీకి సంబంధించి ఒక అప్డేట్ రావడం జరిగింది. పంచాయతీరాజ్ కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది అని అంటే ఒక 4 రాష్ట్రాలు ఏవేవి? 1 అస్సాం, 2 పశ్చిమ బెంగాల్, 3 ఛత్తీస్గఢ్, 4 ఒడిషా. సో ఈ రాష్ట్రాలలో
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్కి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం బాగా వెనుకబడి ఉంది అని చెప్పేసి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ లేదా పంచాయతీ రాజ్ శాఖ మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు కేంద్ర గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ ఏమని అంటుంది అని అంటే, ఒకవేళ మీరు గనక ఈ ఇన్ టైంలో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చెయ్యకపోతే మీ మీద ఫైన్ విధిస్తాము అని చెప్పింది. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు ఫైన్ విధించడానికి ఏ స్కీమ్లో భాగంగా మాట్లాడింది అని అంటే, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అని చెప్పేసి గ్రామీణ అని గుర్తుంచుకోవాలి. ఇక్కడ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిత్వ శాఖ అని అంటున్నాం కాబట్టి దీని మంత్రి పేరు కూడా చెప్తా. సో దీనికి సంబంధించినటువంటి మంత్రి ఎవరున్నారు అని అంటే గిరిరాజ్ సింగ్ గారు ఉన్నారండి. ఎవరు అని అంటున్నాం? గిరిరాజ్ సింగ్ కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహిస్తూ ఉన్నారు. ఇవో ఈ మంత్రిత్వ శాఖ నుంచే ఈ అప్డేట్ రావడం జరిగింది. ఏమని? ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం గ్రామీణ్లో గ్రామాలకి సంబంధించిన ఇళ్ల నిర్మాణం చాలా స్లోగా ఉంది, వెంటనే పూర్తి చేయండి, చేయకపోతే సీరియస్గా యాక్షన్ తీసుకుంటాం, అలాగే మీరు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పేసి రాష్ట్రాలకి సూచిస్తూ ఉంది. ఇళ్ల నిర్మాణం 2.95 కోట్ల ఇళ్ల నిర్మాణం ఎప్పుడు కావాలి? 2024 కల్లా పూర్తి కావాలి. సార్ మరి ఇప్పటివరకు ఎన్ని ఇళ్ళు నిర్మాణం పూర్తి అయి ఉన్నాయి 2022 కంటే? ఇగో 2.02 కోట్ల ఇల్లు అనేవి పూర్తయి ఉన్నట్లు రికార్డ్స్ చెప్తా ఉన్నాయి. అంటే 2,02,00,000 ఇల్లు పూర్తయినాయి దేశవ్యాప్తంగా. ఇంకా ఎన్ని పూర్తి కావాలి? 2,95,00,000 అని అంటే రిమైనింగ్ 93 లక్షల ఇళ్ల నిర్మాణం జరగాల్సింది ఉంది. ఇది 2 సంవత్సరాలలో ఫినిష్ కావాలి. కాకపోతే ఆయా రాష్ట్రాలు, వెనుకబడినటువంటి రాష్ట్రాలు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ విధించేటువంటి ఫైన్లకి సిద్ధంగా ఉండాలని అప్డేట్ రావడం జరిగింది. ఇగో ఈ అప్డేట్ని కూడా మీరు చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? 2016లో ప్రారంభమైంది, ఏప్రిల్ 1 గుర్తుంచుకోండి. ఇటీవల ఇది ఎందుకు వార్తలలోకి వచ్చింది, ఎందుకు మన కరెంట్ అఫైర్స్ అయింది అని అంటే, ఇగో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ వెనుకబడినటువంటి ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన నిర్మాణాల ఇళ్ళకి సంబంధించి ఫైన్ విధిస్తానని అంటుంది కాబట్టి మనం మాట్లాడినామని గుర్తుంచుకోవాలి. సో ఇలా ఈ టాపిక్ని కూడా మీరు కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అప్డేట్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.